అండ్ నెక్స్ట్ సార్, ఇప్పుడు ర్యాంక్స్ వచ్చినాయి, మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఏ కాలేజ్ వస్తుందో తెలియదు, ఆ ప్రీవియస్ ర్యాంక్స్ కనుక ఉంటే మాకు రెఫరెన్సెస్కి ఉపయోగపడుతుంది అన్న వాళ్ళకి కూడా ఆ ప్రీవియస్ ర్యాంక్ అలాట్మెంట్ కూడా, సీట్ అలాట్మెంట్ కూడా మీకు ఆ వెబ్సైట్లో అవైలబిలిటీ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకుంటే ఓసీ కేటగిరీ, బాయ్స్ కేటగిరీ, ప్రీవియస్ ఇయర్ ఏ ర్యాంక్తో స్టార్ట్ అయింది, ఏ ర్యాంక్తో ఎండ్ అయింది, ఆ డేటా కూడా మీకు ఆ వెబ్సైట్లో అవైలబిలిటీ ఉంటుంది. మీరు అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు రిసోర్సెస్ అన్నీ ప్రొవైడెడ్. ఎట్లా వెబ్ ఆప్షన్స్ చేయాలి, ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ బ్రాంచెస్ ఉన్నాయి, కాలేజ్ కోడ్ ఏంటి, బ్రాంచ్ కోడ్ ఏంటి, ప్రీవియస్ ర్యాంక్స్ ఏంటి, మీకు అన్నీ తెలుసు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మాన్యువల్గా ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేయాలి. మాన్యువల్గా ఒక మాన్యువల్ ఆప్షన్ ఫామ్ కూడా అక్కడ అవైలబిలిటీ ఉంటుంది ఆ వెబ్సైట్లో. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ మాన్యువల్ ఫామ్లో పెన్తో మీరు రాసుకోండి, ఏ ఆర్డర్లో కావాలంటే ఆ ఆర్డర్లో. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాలేజెస్ నేమ్స్, బ్రాంచ్ కోడ్స్ ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిస్ప్లే చేయబడతాయి. నార్మల్గా మీకు వాళ్ళు ఇచ్చిన మాన్యువల్ దగ్గర ఎలా ఉంటుందంటే లైక్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటుంది. వాళ్ళు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు ఇచ్చారు కదని మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెబ్ ఆప్షన్స్ పెట్టకూడదు. ఓకేనా? మీ ప్రయారిటీ ఆర్డర్లోనే పెట్టాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెడితే మీకు వేరే ఏ దగ్గర మీ దగ్గర ఆగిపోతుంది. ఓకే, సో వాళ్ళు మీ రిఫరెన్స్ కోసం, మీరు ఈజీగా ట్రాక్ చేయడం కోసం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాలేజ్ నుంచి ఇస్తారు. ఓకే, అదే ఆర్డర్లో మీరు పెట్టకూడదు. మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ ఫస్ట్ పెట్టాలి, ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్ ఫస్ట్ పెట్టాలి. ఓకే, డోంట్ ఫాలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ డ్యూరింగ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. ఓకే, అండ్ నెక్స్ట్, సో ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మీరు రెండు డిసైడ్ చేసుకోవాలి. మా అబ్బాయికి ర్యాంక్కి ఏది బెస్ట్ కాలేజ్, ఏది బెస్ట్ బ్రాంచ్ డిసైడ్ చేసుకోవాలి. కోరా, నాన్ కోరా. కోర్ అంటే లైక్ మెకానికలా, సివిలా, ఈసీయా, ట్రిపులియా. అండ్ నెక్స్ట్ నాన్ కోర్ అంటే లైక్ ఇవి ఈ సిఎస్సి అండ్ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, AI and ES, computer science and design. So like this cyber security, Internet of Things, these are all CSC allied branches. Okay, first thing is we need to select the college. Sir, how to select a college? How to select a college? కొన్ని బేసిక్ క్రైటీరియాస్ ఉంటాయి. ఆ బేసిక్ క్రైటీరియాస్ చూసుకుంటే కాలేజ్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. నార్మల్గా మీరు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ లైక్ JNTU క్యాంపస్ కావాలంటే మనం ఫస్ట్ ఆప్షన్ అదే పెడుతున్నాం. ర్యాంక్ కనుక వచ్చి ఉంటే, ఓకే, అవైలబిలిటీ ఉంటే. ఓకే, ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ పెడతాం, దాని తర్వాత అటానమస్ కాలేజెస్ పెడతాం, దాని తర్వాత అఫిలియేటెడ్ కాలేజెస్ పెడతాం. గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఫీజు తక్కువ ఉంటుంది, లైక్ ఫుల్ ఫీ రింబర్స్మెంట్ వచ్చేస్తుంది మ్యాక్సిమం. ఓకే, సో ఆల్ లైక్ ఈ మ్యాక్సిమం టాపర్స్ అందరూ ఆ కాలేజెస్ ఆప్ట్ చేసుకుంటారు. ఓకే, గవర్నమెంట్ కాలేజెస్ లైక్ JNTU హైదరాబాద్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ, JNTU జగిత్యాల, ఇట్లా అన్ని JNTU క్యాంపసెస్ ఇవి. అండ్ నెక్స్ట్ ర్యాంక్స్ అటానమస్ కాలేజా, అఫిలియేటెడ్ కాలేజా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అటానమస్ కాలేజ్. సరే, ఈ అటానమస్ కాలేజెస్ అంటే ఏంటి? ఇప్పుడు JNTU కాలేజీలో క్వశ్చన్ పేపర్ JNTU వాళ్ళే ఇస్తారు. గవర్నమెంట్ కాలేజీలో కరెక్షన్ ఎవాల్యుయేషన్ అక్కడే జరుగుతుంది. ఓకే, అది JNTU. ఓకే, గవర్నమెంట్ కాలేజెస్. నెక్స్ట్ అటానమస్ కాలేజెస్ అంటే సిలబస్ ప్రిపేర్ చేసేది JNTU అయినా కూడా ఒక 20% వేరియేషన్తో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమైనా ఉంటే వాటిని సిలబస్లో యాడ్ చేసి
JNTU అప్రూవల్ తీసుకుంటాం మనం. అది అటానమస్ కాలేజెస్. అంటే సిలబస్ ప్రిపరేషను మేమే చేస్తాం. అండ్ నెక్స్ట్ పేపర్ సెట్టింగ్, క్వశ్చన్ పేపర్ మేమే ఇస్తాం. ఇవాల్యుయేషన్ వేరే కాలేజ్కి ఎక్కడైతే టైప్ అవుతామో వాళ్ళకి ఇచ్చి ఇవాల్యుయేట్ చేపిస్తాం. ఓకే, సో రిజల్ట్స్ కూడా మేము డిక్లేర్ చేస్తాం విత్ అప్రూవల్ ఆఫ్ JNTU. దిస్ ఈజ్ అటానమస్ కాలేజెస్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అఫిలియేటెడ్ కాలేజెస్. వీళ్ళకి ఎటువంటి పవర్స్ ఉండవు, కేవలం JNTU పరిధిలో వర్క్ చేస్తారు. పేపర్ సిలబస్ JNTU ప్రొవైడ్ చేస్తుంది, పేపర్స్ క్వశ్చన్ పేపర్ JNTU చేస్తుంది, ఇవాల్యుయేషన్ కూడా JNTU చేస్తుంది. ఓకే, 3 categories. So like this you need to select. Among we are having several autonomous colleges, several affiliated colleges. Among these, how to choose best college? We have several criteria. First one, UGC వాళ్ళు autonomous ఇచ్చారా లేదా చూడండి. AICT affiliation ఉందా లేదా కాలేజ్ చూడండి. అండ్ నెక్స్ట్ క్రైటీరియా, NBA NAC అక్రిడేషన్ ఉందా లేదా. సరే, ఈ AICT అప్రూవల్ ఇవ్వడం వల్ల మా స్టూడెంట్కి వచ్చే లాభం ఏంటి? AICT అప్రూవల్ ఇవ్వకుండా ఏ కాలేజ్ అయినా కోర్స్ రన్ చేస్తే దట్ సర్టిఫికెట్ ఈస్ నాట్ వ్యాలిడ్. 4 సంవత్సరాలు చదివినా సరే, 10 సంవత్సరాలు చదివినా సరే ఆ సర్టిఫికెట్ ఈస్ నాట్ వ్యాలిడ్. అందుకని AICT అప్రూవల్ ఉందా లేదా చూసుకోవాలి. సరే, ఇవన్నీ మేము ప్రతి కాలేజీకి వెళ్ళి ఎట్లా చూసుకుంటాం సార్? ప్రతి కాలేజీకి వెబ్సైట్ ఉంటుంది. మా కాలేజ్ వెబ్సైట్ అయితే www.cmrtc.ac.in. అలాగే ప్రతి కాలేజీకి వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు పొందుపరచాలి, అది రూల్. ఓకే, సో మీకు ఓకే ఫస్ట్ AICT అప్రూవల్ ఉంది. నెక్స్ట్ అటానమస్ ఉంది, UGC అటానమస్ ఇస్తుంది. అటానమస్ ఇవ్వడం వల్ల కొంచెం బెనిఫిట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఆ కాలేజ్ చేస్తుంది, ఇవాల్యుయేషన్ కూడా ఆ కాలేజ్ చేస్తుంది, రిజల్ట్స్ కొంచెం బాగా వస్తాయి. ఓకే, సో అది అటానమస్. ఇంకా అఫిలియేటెడ్ కాలేజెస్ అంటారా, అవి క్వశ్చన్ పేపర్ కానీ సిలబస్ కానీ ఇవాల్యుయేషన్ కానీ JNTU చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ అటానమస్ కాలేజెస్, ఈ అఫిలియేటెడ్ కాలేజెస్లో బెస్ట్ కాలేజ్ చూసుకోవాలంటే నెక్స్ట్ అక్రిడేషన్స్. NBA అక్రిడేషన్ ఉందా లేదా, NBA నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్, NAC, ఈ 2 అక్రిడేషన్లు ఉన్నాయా లేదా. సరే, ఈ అక్రిడేషన్ ఉండడం వల్ల మా సన్నకి కానీ డాక్టర్కి కానీ ఆ కాలేజీలో చదవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ అక్రిడేషన్ ఉన్న కాలేజెస్ ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికేట్స్ దే ఆర్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్. ఎప్పుడు అక్రిడేషన్ ఇస్తారు? వాళ్ళు సర్టెన్ స్టాండర్డ్స్ ఫాలో అయితేనే అక్రిడేషన్ ఇస్తారు. NBA అక్రిడేషన్ అయినా ఒక టీం విజిట్ చేస్తారు కాలేజీకి వచ్చి, సఫిషియెంట్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, సఫిషియెంట్ ల్యాబొరేటరీస్ ఉన్నాయా లేదా, స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉందా లేదా, ఈ సెమినార్ హాల్స్ ఆడిటోరియంస్ ఉన్నాయా లేదా. ఓకే, అన్ని సఫిషియెంట్ గ్రౌండ్, దానివల్ల ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం అని తెలుస్తుంది. మీరు కనుక NBA అక్రిడేటెడ్ కాలేజ్ నుంచి మీరు కనుక సర్టిఫికేట్ పొందితే ఇవి ఆ స్టాండర్డ్ కాలేజీలో చదివారు అన్నది ఉంటుంది. కాబట్టి మీకు మంచి యూనివర్సిటీలో రావడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, సాధారణంగా ఎందుకంటే పిల్లలు కష్టపడకూడదు, ఏసీ రూమ్లో కూర్చోవాలి, సిస్టమ్ ముందు కూర్చొని పని చేసుకోవాలి, ఈ ఫీల్డ్ వర్క్లు అవి ఉండకూడదు అని అనుకుంటుంటారు. సర్వసాధారణ ఏ పేరెంట్ అయినా అదే అనుకుంటారు. ఎక్కువ శాలరీ రావాలి. ఆ ఎక్కువ శాలరీ రావాలంటే మనకి ఈ CSE IT, CSE ML, CSE డేటా సైన్స్ వీటిల్లో జాయిన్ చేయాలని అనుకుంటారు. కానీ మనకి థింగ్ ఏంటంటే మంచి కాలేజ్ వస్తే ప్లేస్మెంట్ ఎష్యూరెన్స్ ఉంటుంది. టాప్ కాలేజెస్ వస్తే మీకు ప్లేస్మెంట్ ఎష్యూరెన్స్ ఉంటుంది. ఆ టాప్ కాలేజెస్కి ఏంటంటే ఈ NBA అక్రిడేషన్స్ ఉంటాయి, NAC అక్రిడేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల టాప్ MNCs లైక్ IBM, మైక్రోసాఫ్ట్, యాహూ, ఈ టాప్ MNCs వర్చుస్, క్యాప్జెమిని, ఎసెన్షియల్ ఈ కాలేజెస్ వస్తాయి. సార్, నార్మల్ కాలేజ్ కూడా వస్తాయి కదా, నార్మల్ కాలేజ్ కూడా వస్తాయి. కానీ నార్మల్ కాలేజెస్కి వాడు ఆఫర్ చేసే ఆఫర్ లెటర్ ఎంతకీ ఆఫర్ చేస్తాడంటే 3 lakhs per annum, సంవత్సరానికి 3 lakhs మ్యాక్సిమం ఆఫర్ చేస్తాడు. అదే టాప్ కాలేజెస్కి వెళితే
వాళ్ళకి లైక్ 6 lakhs, 12 lakhs, 50 lakhs, 52 lakhs ప్యాకేజ్ ఉంటాయి. అంటే మీరు హోర్డింగ్ చూస్తూ ఉంటారు మా కాలేజీలో అదిని 50 lakhs వచ్చింది, 42 lakhs వచ్చింది. ఇట్లా ఎట్లా వస్తాయంటే మీకు ఈ అక్రెడిటేషన్ ఉండడం వల్ల ముందు కంపెనీ అడుగుతుంది, టాప్ MNCs అడిగితే మీకు NRF ర్యాంకింగ్ ఉందా. NRF ఈజ్ అనదర్ క్రైటీరియా టు ఫిల్టర్ అవుట్ ది కాలేజెస్. ఇవే మీకు UGC అటానమస్, NBA అక్రెడిటేషన్, NAC అక్రెడిటేషన్, NRF ర్యాంకింగ్. ఈ 4 మీరు చూసుకోండి, మీకు ఫిల్టర్ అయిపోయి మీకు 25 to 30 కాలేజెస్ వస్తాయి. ఓకే, ఇవి ఉండడం వల్ల NIRF ర్యాంక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు టాప్ MNC వస్తుంది, ప్లేస్మెంట్కి ఎక్కువ ప్యాకేజెస్ వస్తాయి. లైక్ క్యాప్జెమినీ వచ్చింది, నార్మల్ కాలేజెస్లో 3 lakhs per annum ఆఫర్ చేస్తుంది, వీళ్ళకి 10 lakhs per annum ఆఫర్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కాలేజ్ ఓకే సెలెక్షన్ ఇస్ ఓవర్. నెక్స్ట్ బ్రాంచ్ సెలెక్షన్. ఈ బ్రాంచ్ సెలెక్షన్ ఇవి ఏవైనా పర్లేదు. మీకు సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబా, గవర్నమెంట్ జాబా, కోర్ జాబా, 3 జాబ్లు ఉన్నాయి మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ బిజినెస్. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అంటే CSE అలాంటి బ్రాంచెస్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ జాబు, గవర్నమెంట్ జాబు రెండాట్లకి నాకు సూటబుల్ ఉండాలి అంటే మీకు ECE, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్. CSE తీసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ అనేది 0, నీళ్ళు మ్యాక్సిమం ఉండవు. గవర్నమెంట్ జాబ్స్ అనేది ఉండవు, ఓన్లీ ప్రైవేట్ సెక్టర్లోనే జాబ్స్ ఉంటాయి. అదే మెకానికల్, సివిల్, ECE, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వీటిలో అయితే మీకు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ బోత్ సాఫ్ట్వేర్ అండ్ గవర్నమెంట్ జాబ్స్. ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చా లేదా? ఎస్. సెకండ్ ఫేజ్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు? ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసి సాటిస్ఫాక్టరీ కాలేజ్ రాకపోతే మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్లో మీరు అటెండ్ అవ్వలేదు, మర్చిపోయారు, మీరు లైక్ మీకు తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, దెన్ యూ కెన్ గో ఫర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డైరెక్ట్లీ. అండ్ నెక్స్ట్ సో ఇట్లా సెకండ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు సార్ సెకండ్ ఫేజ్లో ఒక 10 ఆప్షన్సే పెట్టాను కానీ సీట్ అలాట్ అవ్వలేదు, ఫస్ట్ ఫేజ్లో నాకు ఒక సీట్ అలాట్ అయింది, ఆ సీట్ ఉంటుందా అప్పుడు అని అడుగుతారు. మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేస్తేనే ఆ సీట్ ఉంటుంది, లేకపోతే ఆ సీట్ ఉండదు. ఎందుకంటే ఆ కాలేజ్ ఏం చెప్తుంది, నాకు ఈ సీట్కి ఎవరు రిపోర్ట్ చేయలేదు, ఇట్ ఈస్ వేకెంట్ అని రిపోర్ట్ ఇస్తుంది సిస్టమ్కి. సో ఈ రిపోర్ట్ ఇవ్వడం వల్ల అది వేరే వాళ్ళకి అలాట్ అవుతుంది. ఓకే, సో ఇది ఫీజు కట్టారు. ఫీజు కట్టేస్తే అది కాలేజీకి వెళ్ళదు డైరెక్ట్గా, అదేనా ఈ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తుంది, కాలేజీ తర్వాత వెళ్తుంది. ఓకే, సో మీకు ఏం ప్రాబ్లం లేదు. సీట్ క్యాన్సిల్ అయితే మీకు ఫుల్ రీఫండ్ వచ్చేస్తుంది, 1000 రూపీస్ డిడక్ట్ చేసుకుంటారు, మిగతా 69,000 మీకు రిఫండ్ వచ్చేస్తుంది. ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది, సీరియట్ అలాట్ అయిపోయింది, అడ్మిషన్ వచ్చేసింది, మీరు కాలేజీలో అడ్మిట్ అయిపోయారు, నో ప్రాబ్లం. ఓకే, మీకు సాటిస్ఫాక్టరీ కాలేజ్ రాలేదు, సెకండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో 100% సీట్స్ ఆర్ అవైలబుల్ ఫస్ట్ కౌన్సిలింగ్లో, కానీ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే కొంతమందికి మంచి కాలేజ్ రావడం వల్ల వాళ్ళు డైరెక్ట్ ఆప్ చేసుకుంటారు, ఆ కాలేజీకి వెళ్ళిపోతారు, జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గుతాయి. ఒక 100 సీట్స్ ఉన్నాయనుకోండి, ఒక 40 మెంబర్స్ ఆల్రెడీ రిపోర్ట్ చేసేస్తారు కాబట్టి కాలేజీలో ఆ 40 సీట్స్ మళ్ళీ మీకు కనిపించవు, మిగతా రిమైనింగ్ 60 సీట్స్ కనిపిస్తాయి. వాటిలో మీ క్రైటీరియాకి మ్యాచ్ అయితే ఆ సీట్ మీకు అలాట్ అవుతుంది. ఓకే, సో అలా ఏమవుతుందంటే ఫీజ్ అయిపోయిన సీట్స్ అన్ని, బ్లాక్ అయిపోయిన సీట్స్ అన్ని తొలగించబడతాయి, ఓన్లీ వేకెంట్ సీట్సే ఉంటాయి. ఫస్ట్ కౌన్సిలింగ్లో 100% ఉంటుంది, సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేటప్పటికి ఒక 40% 50% ఉంటాయి, అండ్ ఫైనల్ ఫేజ్ వచ్చేటప్పటికి 10% 20% ఉంటాయి.
నెంబర్ ఆఫ్. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే సీట్ అలాట్ అవ్వకపోవచ్చు. ఈ సీట్ అలాట్ అవ్వకపోవడం వల్ల ప్రాబ్లం ఏంటి? ఫీ రీఇంబర్స్మెంట్ ఉంటే ఫీ రీఇంబర్స్మెంట్ రాదు, మీరు మేనేజ్మెంట్ సీట్ జాయిన్ అవ్వాలి, అది మళ్ళీ ఎక్కువ ఫీజు కట్టి జాయిన్ అవ్వాలి. సో దట్ ఈస్ అ ప్రాబ్లం. ఓకే, అండ్ నెక్స్ట్, సో అలాట్మెంట్ ఆర్డర్ గివెన్, సో యూ హ్యావ్ టు పే ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ టు వెబ్సైట్. దెన్ కాలేజ్కి వెళ్ళి మీరు ఈ ఫీ ఇలా కట్టేసామని ఆ రిసీప్ట్ ఇవి చూపిస్తే సరిపోతుంది. నెక్స్ట్, సో బై దిస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఏమైనా కౌన్సిలింగ్ ప్రాసెస్ డౌట్స్ ఉంటే అడగండి, నేను సమాధానం చెప్తాను.